హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనని. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో, టైం లేక. అందరూ ఎలా జరుపుకున్నారో న్యూ ఇయర్ తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే అందరికీ ఈ ఇయర్ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము డిసెంబర్ 31 ఎలా జరుపుకున్నామో నైట్ చూసేయండి. ముందుగా మేమైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసామండి ఫుడ్. అలాగే మేము ఇంకా కేక్ అవన్నీ కూడా ఎలా కట్ చేసాము ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే ఉంది, చూసేయండి. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మేము బెంగళూరుకి. అక్కడ మేము సరదాగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. ఇట్లా పన్నీర్ని, చికెన్ని, ఫిష్ని, పైనాపిల్ని కూడా కట్ చేసేసి అన్నీ కూడా మ్యారినేట్ చేసేసి ఒక 2-3 అవర్స్ పాటు మేము ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము. తర్వాత అన్నీ కూడా ఇలా బార్బిక్యూ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్కి అయితే పెట్టేసామన్నమాట. ఆ స్టిక్స్ కావాలంటే మీరు నాకు కామెంట్లో లింక్ అని పెట్టండి. నేనైతే స్టిక్స్ యొక్క లింక్ని నేనైతే మీకు మెన్షన్ చేస్తాను. అలా అన్నిటికీ కూడా ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా పెట్టేసి ఒక పక్కన పెట్టుకునేసాం అనమాట. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ప్రాసెస్ అయితే చేసుకోవాలి కదా. బార్బిక్యూ కంటేనే మనము కోళ్ళు బార్బిక్యూ సెటప్ అంతా కూడా రెడీ చేస్తున్నారు మా వారు. పక్కన రెడీ అవుతూ ఉందన్నమాట. ఆ లోపల మేము ఇవన్నీ కూడా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా స్టిక్స్ అన్నీ కూడా పెట్టేసాము. ఇప్పుడు బార్బిక్యూ దానికి మేము కోళ్ళంతా కూడా వెలిగించాము. పెట్రోల్ లేకన్నా ఏం లేకన్నా మేము ఇంట్లోనే ఇలా వెలిగించుకొని చూడండి, ఇలా ఒకటి దానిపైన పెట్టేసి మేము ఎలా గ్రిల్ చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది. ఇలా మనం ఇంట్లోనే మనము వితౌట్ ఆయిల్తో చేస్తూ ఉంటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. కొద్దిగా ఎక్కువ కూడా తింటారు, డీప్ ఫ్రై కాకుండా. ఎవరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి తప్పకుండా. చాలా బాగుంటుందని ఇలా మనం గ్రిల్ చేసుకొని 31st నైట్ అందరం కలిసి ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే నాకు హ్యాపీ ఫీల్ అయ్యాను. అలాగే అందరూ చక్కగా తిన్నారనమాట. ఆయిల్ ఫుడ్ ఈ మధ్య చాలామంది తినరు కదండి. అలా ఇలా చేసుకుంటే మనము చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు గ్రిల్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇలా బార్బిక్యూది మీషోలో కానీ అమెజాన్లో కూడా చిన్నదిగా ముచ్చటంగా అన్నీ దొరికేస్తున్నాయి, కావాలంటే తీసుకోండి. చూడండి రెడీ అయితే అయిపోయింది. మొత్తానికి ఎలా వచ్చాయి అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఎంత బాగా అవుతున్నాయో. ఒకటి పైనాపిల్, ఒకటి పన్నీరు, ఒకటి చికెను. నిజంగా చాలా బాగా అవుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము అన్నీ కూడా తీసేసి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాము. చూడండి పైనాపిల్, చికెను, పన్నీర్ అన్నీ కూడా కలిపేసాము. సపరేట్ ఏం పెట్టలేదు. చూడండి ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్లో ఇలా సరదాగా. ఇంకా 12 అయిపోయింది కదా, ఇంకా కేక్ కటింగ్ అనమాట. అందరం కలిసి సరదాగా ఇలా కేక్ కట్ చేసేసి కొన్ని పిక్స్ అయితే దిగేసాము. నిజంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ డే జనవరి 1 అయితే నేను టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఫ్రెష్ అయ్యేసి. అక్కడ వినాయకుడిని ఎంత చక్కగా అలంకరణ చేశారంటే పండ్లతో చేశారు. మామూలుగా ఫ్లేవర్స్తో అలా చూసింటాం కదండి, ఇక్కడ పండ్లతో అయితే చేశారు. జనవరి 1 స్పెషల్ అనమాట. నిజంగా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్.